తాజాగా హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ. జనసేన టీడీపీ అధినేతల భేటీపై కాపులు ఆగ్రహం. ఏపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామంటున్న టీడీపీ జనసేనలు ఆ దిశగా చకచకా పావులు కదిపే పనిలో పడ్డాయి. ఆ క్రమంలో తాజాగా హైదరాబాద్ లోని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లడంపై కాపులు తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో 2014 ఎన్నికల సమయంలో పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లారని, మళ్లీ అదే తరహాలో పవన్ చంద్రబాబు భేటీ అయ్యారని గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ మోసం చేయడానికే ఈ ఇద్దరు కలుస్తున్నారని కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తన అవసరం తీరిన తర్వాత చంద్రబాబు తమను ఎలా చిత్రహింసలు పెట్టింది ఇంకా మర్చిపోలేదని కాపు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసులతో వేధించిన సంగతిని గుర్తు చేసుకుంటున్నారు. రిజర్వేషన్ల కోసం పోరాడిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులే అందుకు నిదర్శనమని మండిపడుతున్నారు. ముద్రగడను చిత్రహింసలు పెట్టిన సంగతి ఇంకా తమ కళ్ళ ముందు మెదులాడుతుందని, ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులతో దాడి చేయించడాన్ని ఎప్పటికీ మర్చిపోలేమంటున్నారు. కాపు ఉద్యమ సమయంలో యువతిపై తప్పుడు కేసులు బనాయించారని, తుని రైల్వే దహన సమయంలో పని కట్టుకుని వేధింపులకు గురి చేసిన ఘటనలను అంత తేలిగ్గా మర్చిపోలేమంటున్నారు. మళ్లీ అధికారం కోసమే వారు కలుస్తున్నారని పవన్ చంద్రబాబు భేటీపై ఫైర్ అవుతున్నారు. మళ్లీ అధికారం కోసమే ఆ ఇద్దరు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో తాము గుర్తుకొస్తామా అని కాపులు ప్రశ్నిస్తున్నారు. తోటి కాపు సోదరులపై దాడి జరుగుతుంటే పవన్ ఎందుకు నోరు మెదపటం లేదంటూ నిలదీస్తున్నారు. అధికారంలో ఉన్న రోజులు చంద్రబాబు కాపు ప్రజాప్రతినిధులను తన గుమ్మం ఎక్కనివ్వలేదని, ఆయన తనయుడు లోకేష్ కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదని గుర్తు చేసుకుంటూ మరోసారి మోసపోయే పరిస్థితి లేదని, టీడీపీ జనసేనలకు ఖచ్చితంగా గుణపాఠం నేర్పుతామని కాపు వర్గీయులు ఘంటాపథంగా చెబుతున్నారు.